హలో మామ, పొద్దున్నే బ్రష్ చేసుకున్న డే అయితే గ్రీన్ టీతో స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే బ్రష్ చేసుకున్న గ్రీన్ టీ తాగేసి తర్వాత ఒకరోజు ఏమో సియా సీడ్స్ ఒకరోజేమో సియా సీడ్స్ ఒకరోజేమో మెంతి నీళ్ళు తాగుతాం. తర్వాత వచ్చేసి నైట్ నానబెట్టుకునే వాల్నట్స్ బాదం పప్పు అది తింటాను. ఇంక తింటే టిఫిన్ తింటాను, లేదంటే ఇంక మధ్యాహ్నం డైరెక్ట్ ఫుడ్ తినేస్తాను. ఇంకా గ్రీన్ టీ అలాగా తాగుతా ఉంటే ఈ లోపల అయితే మా రూమ్మేట్ వచ్చేసి మొక్కల్లో పని ఉందని చెప్పేసి మా తమిళనాడు వాళ్ళని తీసుకొచ్చాడు. మొక్కల్లో పని ఉందని చెప్పేసి రా అన్న నీకోసం వడలు తెచ్చాము అన్నారు వాళ్ళు. సరే చెప్పి మీరు తింటామని నేను వస్తానని చెప్పాను. చూడండి పిల్లికి కూడా వడలు వేశారు. ఆలుకూర నేరేలా తమిళనాడు రెస్టారెంట్లో తెచ్చారనమాట. అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. సాంబారు చట్నీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా అయితే నేను ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసి వడలు అయితే దాంట్లో 2 రకాల చట్నీలు సాంబార్ వేసుకొని పిసుకొని తింటా ఉంటే నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది. చాలా బాగుంది మామ నిజంగా. ఇలా చెట్ల కింద కూర్చొని తింటా ఉంటే మన పొలాల్లో ఇంటి దగ్గర సద్దన్నం తింటారు కదా పొలాల్లో, అలా గుర్తొచ్చింది నాకైతే. మొత్తం మన పల్లెటూరు వాతావరణం లాగా ఉంటుంది నిజంగానే. ఇంకా అలాగా తినేసి కాసేపటికైతే మా మామ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పింది. ఈ లోపల మా వాళ్ళు కూడా తినేసి మొక్కల్లోకి ఇంకా పనులు చేస్తాం చూడండి. మొక్కకు చుట్టూ వచ్చేసి కలుపు వచ్చేసింది అనమాట. కలుపు తీస్తూ ఉన్నారు. వాడు వీడియో తీస్తాను సిగ్గుపడతాను చూడండి. నెక్స్ట్ వీడియో అయితే రేపు హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఆ వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తాను. ఉంటాను మా మరి. ఓకే మరి అయితే బాయ్.